షాకులతో బలహీనంగా మారిన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, సెంట్రల్ కమిటీ మెంబర్ పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్య మేదర దానమ్మ అలియాస్ లత అలియాస్ పూనం అలియాస్ బోజాతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచించారు డీజీపీ ఆనంద్. అందులో తెలంగాణకు చెందిన 3, ఏపీకి చెందిన 1, ఛత్తీస్గఢ్ 15 మంది, జార్ఖండ్ నుంచి 13 మంది, ఒడిశాకు చెందిన 15 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు 822 మంది సరెండర్ అయ్యారని, వారిలో 334 మంది ఆయుధాలతో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారని వివరించారు. తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన ఒడిశాకు చెందిన మావోయిస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాల కారణంగానే ప్రజా జీవితంలోకి వచ్చామన్నారు మావోయిస్టు నేత నరహరి. జార్ఖండ్, తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లో పోరాట పరంగా అనేక నష్టాలు చూశామన్నారు. జార్ఖండ్లోని పీబీ మెంబర్స్ అలాగే కమిటీ మెంబర్ బిస్టా అనుమతితోనే తాము బయటకు వచ్చినట్లు నరహరి తెలిపారు. మావోయిస్ట్ ఉద్యమంకి ఇంకో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు. మావోయిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ పసునూరి నరహరి ఏలియాస్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీ, మరి వారి భార్య మేడారి దానమ్మ ఏలియాస్ లత ఏలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈరోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన కార్డర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. ఇదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనము అంచనా వేసుకుంటే దేశంలో ఈ మొన్న జరిగిన జార్ఖండ్ లో 15 సరెండర్స్ తర్వాత, ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో 15 మంది, జార్ఖండ్ లో 13 మంది, ఒరిస్సాలో 15 మంది, తెలంగాణలో 3, ఏపీలో 1, మొత్తం కలిపి 47 మంది ఈ రోజు యూజీలో ఉన్నారు. మన రాష్ట్రంలో యూజీ ఉన్నవారు ముప్పాల లక్ష్మణరావు గణపతి, వారి సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అపీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయి మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ఉందో దాని ప్రకారం అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. పార్టీ నష్టాల కారణంగా డీకే, జార్ఖండ్, తెలంగాణ మిగతా ప్రాంతాలలో నష్టాలు చవి చూసినందున సాయుధ పోరాటం అనే ఏదైతే దారి ఉందో అది ప్రస్తుతము కష్టాలమయంగా కనిపిస్తున్నది. దాని కారణంగా తెలంగాణ సర్కారు కల్పించిన మెయిన్ స్ట్రీములో భాగంగా అందులో ఉండే అనుకూలతల కారణంగా మేము మెయిన్ స్ట్రీములో, తెలంగాణ మెయిన్ స్ట్రీమ్లోకి కలవాలనేది మేము జార్ఖండ్లోని మిశ్రి విశ్రా పీబీ మెంబర్, సిసి మెంబరు ఆధ్వర్యంలో వారి దగ్గర అనుమతిని ప్రాప్తించి, వారి నుండి అనుమతిని పొంది మేము తెలంగాణ సర్కారు ముందు, తెలంగాణ పోలీసుల ముందు మేము మెయిన్ స్ట్రీమ్ లో భాగంగా వెళ్తామనే విషయాన్ని తెలియజేశాము. వారు కూడా మాకు అనుమతించారు.